ఆయన ఉత్తరాలు ఆయన రాసి సంగతి ఎలా ఉన్నది, మీరు ఎలా ఉన్నారు, పరిచర్య ఎలా ఉంది, మీ జ్ఞాపకాలు ఉన్నాయి అని ఆయన ఉత్తరం రాశారు. ఆయన ఫోటోలు కూడా పెట్టారు. ఇప్పుడున్న ఎంత ముసలితనంగా ఇంకా ఇదివరకు తిరుగుతున్నట్లుగా ఇప్పుడు ఆయన తిరుగుతలేదు. దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నానని చెప్పారు. ఇక మీదట నేను అంత దూరము విమానాల్లో ప్రయాణం చేసి వాక్యంని చెప్పటం లేదు. నా వయసు సుమారు 85 సంవత్సరాలు ఎంతో చెప్పారు. తన యొక్క భార్య వయసు కూడా చెప్పారు. అయితే వారు ముసలితనంగా ఉన్నారు. అది మీరందరూ మరలా చూడవచ్చు. ఆ ఫొటోస్ మీకు చర్చ్ గ్రూప్లో పెడతాను. వారు ఎలా ఉన్నారు, ఎంత వృద్ధాప్యంగా ఉన్నారన్నది చూడండి. ఉత్తరం రాశారు. మరి వారి యొక్క ఉత్తరానికి జవాబు కూడా ఇచ్చడం జరిగింది. ఈ దినం యొక్క అంశం ఏంటంటే తప్పిపోయిన వాడు అన్నటువంటి అంశము మనము ధ్యానించబోతూ ఉన్నాం. తప్పిపోయిన వాడు అన్నటువంటి అంశము ధ్యానించబోతూ ఉన్నాం. అయితే ఇక్కడ నీవు వాక్యమే మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మీరు లేక మనము వాక్యమే ఉన్నాము. ఈ వాక్యానికి జీవింపజే శక్తి ఆత్మ అవసరం ఉన్నది. హల్లెలూయా. నీవు వాక్యమే, నేను వాక్యమే. ఈ వాక్యము జీవింపబడాలంటే ఏమి చేయాలి? అలా చెప్పేసాలంటే దేవుని యొక్క ఆత్మ మనలో తాకు వరకు మనము ఆయన మార్గంలో నడవలసినటువంటి అవసరత ఉన్నది. హల్లెలూయా. మనము సహజంగా బిడ్డ పుట్టితే ఒక బాబు నాకు పుట్టాడని బహుశా మనము సాక్ష్యాలు చెప్తాం. మంచి దేవుడు బాబునిచ్చాడు అలా అని చెప్పేసాను, మీకు బహుమానం ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని మీరు చెప్తారు. అయితే పుట్టినప్పుడు మీ బాబే కానీ పాత నిబంధనలో ఏమి జరిగేది అలా అని చెప్పేసానంటే, పుట్టినప్పుడు మీ బాబే, పుట్టినప్పుడు అతని యొక్క బాబే ఒక భూస్వామి, ఎన్నో వేల ఎకరాలు కలిగినటువంటి ఆస్తి కర్త లేక ఆస్తి కలిగినటువంటి వాడు తనకి కుమారుడు పుట్టినప్పుడు అతను సంతోషిస్తాడు. కానీ అతని కొరకు ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తాడు. అర్థమైందండి? అతని కొరకు ఏం చేస్తాడు? ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తాడు. అంటే ఉపాధ్యాయుడు అతడు ఏం చేస్తాడు అలా అని చెప్పేసాలా అంటే, తండ్రి నడిచిన విషయాలు, తండ్రి నడిచిన విధానము, తండ్రి ఆలోచించిన ఆలోచనలు అతనికి అర్థమయ్యే వరకు ఆ ఉపాధ్యాయుడి చేతిలో అతను ఎదుగుతూ ఉంటాడు. అతను ఒక ఉపదేశిస్తూ ఉంటాడు. అర్థమైందండి? అతను నేర్పిస్తూ ఉంటాడు. బాబు, నువ్వు ఎవరు కుమారుడు అంటే ఫలానా ఆయన కుమారుడు. అతడు ఏ ఆలోచనలు అయితే కలిగి ఉన్నాడో ఆ ఆలోచనలు కలిగినంత వరకు అంటే అతను నేర్పిస్తూ ఉంటాడు అనమాట. ఒక్కొక్కటి అతని యొక్క తలంపులు ఎలా ఉంటాయో తెలుసా? అతని యొక్క మనసు ఎలా ఉంటుంది? అతని యొక్క యథార్థపరుడు. ఈ తండ్రి యథార్థపరుడు. నీవు కూడా అలాగే జీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి అతనికి ఒక్కొక్కటి ఉపదేశిస్తూ ఉంటాడనమాట. ఉపదేశించిన తర్వాత ఈ ఉపదేశకుడు తండ్రి యొక్కకు వెళ్ళి, అయ్యా అతనికి వయసు వచ్చింది, అతడు వయసు వచ్చిన తర్వాత లేక అతడు తండ్రి వేళే జీవిస్తున్నాడని, తండ్రిలా నడుస్తూ ఉన్నాడని, తండ్రి తలంపులు కలిగి ఉన్నాడని, తండ్రి ఏ విధముగా అయితే యథార్థపరుడో ఆ విధముగా ఆ కుమారుడు కూడా యథార్థపరుడని, అతడు ఏ విధముగా అయితే ఆలోచిస్తూ ఉన్నాడో అదే ఆలోచనలో కుమారుడు కూడా కలిగి ఉన్నాడని ఒక రోజున ఈ ఉపదేశించేవాడు తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యా నీ కుమారుడు నీవేలే నడుస్తూ ఉన్నాడు, నీవేలే జీవిస్తూ ఉన్నాడు, నువ్వు ఎలాగైతే యథార్థపరుడువో అదే విధముగా ఏం చేస్తున్నాడు, అన్నీ కలిగి ఉన్నాడు. అప్పుడు తండ్రి దత్తత స్వీకారం చేస్తాడనమాట.
దత్తత అలా అని చెప్పేసి మనం ఏమనుకుంటామంటే నీ పిల్లోడిని నేను పెంచుకోవడం, నా పిల్లోడిని నువ్వు పెంచుకోవడం అలా అని చెప్పేసి అది దత్తత అని మనం అనుకుంటున్నాం. కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి దత్తత ఏమిటి అలా అని చెప్పేసి అలా అంటే తండ్రి యొక్క హక్కులు, తండ్రి యొక్క తలంపులు, తండ్రి యొక్క యథార్థత ఎప్పుడైతే కలిగి ఉన్నాడని తండ్రి గ్రహిస్తాడో అప్పుడు అతనికి ఏం చేస్తాడు అలా అని చెప్పేసి అలా అంటే ఊరిలో ఒక పెద్ద పండగ చేస్తాడు. అర్థమైందండి? అందరినీ పిలుస్తాడు, భోజనాలు ఏర్పాటు చేస్తాడు. తన కుమారుడు పుట్టినప్పుడు తన కుమారుడే, కానీ ఈ రోజున జరుగుతున్నది ఏమిటి అలా అని చెప్పేసి అలా అంటే తండ్రి యొక్క హక్కుదారుడై ఉన్నాడు. అంటే ఇక నేను సైన్ చేయవసరం లేదు, నేను సంతకం పెట్టవసరం లేదు, నా కొడుకు పెడితే నేను పెట్టినట్టే. అతను ఏ మాట పలుకుతున్నాడో ఆ మాటను ఆమోదిస్తున్నాను అలా అని చెప్పేసి అని అందరూ ముందు బహిరంగ ప్రకటన చేస్తారు. హల్లెలూయా! ప్రవక్త చెప్తున్నారు, ఇది నీకు కూడా జరగాలని, ఇది నాకు కూడా జరగాలని అని చెప్పేసి. అర్థమైందా? మన తండ్రి ఆ ఉపదేశకుడు ఎవరు అలా అని చూసానంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆ బుద్ధులు, తండ్రి యొక్క ఆ తలంపులు, తండ్రి యొక్క ఆ నడవడిక మనము నడిచినప్పుడు, దేవుని యొక్క ఆత్మ నిన్ను అభిషేకించినప్పుడు నీవు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడివై ఉన్నావు. దేవునికున్న సమస్త హక్కులను నీకు అనుగ్రహిస్తున్నాడు. తన కుమారుడికి అనుగ్రహిస్తున్నాడు, తన కుమార్తెకు అనుగ్రహిస్తున్నాడు. నా నామమున మీరు ఏది అడిగినను అది మీకు అనుగ్రహింపబడినని ఆయన సైన్ చేస్తాడు. నా నామములో అంటే ఇక తండ్రికి ఉన్నటువంటి ప్రతి హక్కు కూడా, ప్రతి మాట కూడా దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అది ఎప్పుడైతే మనం పొందుకుంటున్నామో అంటే ఆయన మార్గములో నడుచుట. హల్లెలూయా! ఇక్కడ ప్రవక్తకు ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి, నాకు ఇవ్వబడినటువంటి సమయంలో నేను ముగించవలసినటువంటి అవసరం ఉంది. కానీ మీరు వింటున్న ప్రతి మాట ప్రవక్త ఇలా వర్తమానం ఎలా ఉందని మీరు అడిగినట్లయితే చాలా బాగుండాలా అని చెప్పేసి ప్రవక్త ఎందుకు చెప్తున్నారన్నది మీరు గ్రహించండి. ప్రవక్త ఎందుకు మనకు బోధిస్తున్నారని మీరు గ్రహించండి. ఆయన వలె నీవు ఉండాలని, ఆయనలా జీవించాలని, ఆయనలా నడవాలని, ఆయన ఏ యథార్థతనైతే కోరుతూ ఉన్నాడో ఆ యథార్థత్వ విధముగా నువ్వు నడవాలని. హల్లెలూయా! కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రవక్త బాగా చెప్పారు, మన పాస్టర్ బాగానే చెప్పారు. కానీ బాగా చెప్పారన్నది కాదు, ఈ వాక్యము నీ జీవితంలోనికి రావాల్సి ఉంది. దేవుని యొక్క ఆత్మతో నీవు వాక్యమే, కానీ వాక్యము దేవుని యొక్క ఆత్మ ద్వారా మన్నించబడవలసి ఉన్నది. హల్లెలూయా! ఆయన ఇప్పుడు శరీరధారి అయి ఆయన శరీరంలోకి దిగి వచ్చాడు. ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన శరీరధారి అయి అంటే ఆయన శరీరంలో పనిచేయుచున్నాడు, ఆయన శరీరంలో పనిచేయుచున్నాడు. హల్లెలూయా! ఈ మెల్కీసెదెకు ఎవరు అలా అంటే ఈ మెల్కీసెదెకులో ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నాడు. హల్లెలూయా! కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రవక్త ఒకరోజు ఆయన చాలా ప్రమాదంలో పడ్డాడు. ప్రమాదంలో పడినప్పుడు ఆయనకు మత్తు ఇచ్చారు. ఆ మత్తు ఎంతవరకు వెళ్ళిపోయింది అలా అని చెప్పేసారంటే గుడ్డు వరకు వెళ్ళిపోయింది అనమాట. అరే గుండెకి వెళ్ళిపోయింది, ఇక్కడ ఇతను మరలా మెలుగు రాదు అని చెప్పి డాక్టర్లు మాట్లాడుకుంటున్నారు. తన తండ్రిని పిలిచారు. ఎవరిని? తండ్రి ఆ చార్లెస్ బ్రహ్నామ్ గారిని పిలిచారు. పిలిచినప్పుడు ఆ తండ్రి వచ్చిన తర్వాత నీ కుమారుడు 3 నిమిషాలు బతుకుతారు చెప్పేశారు. డాక్టర్లు మాట్లాడుకుంటున్నారు. డాక్టర్లు మాట్లాడుకుంటూ ఉంటే డాక్టర్ల యొక్క మాటలు ప్రవక్త ఆ యొక్క మత్తులోనే వింటున్నాడు. వినికిడి జరుగుతూ ఉంది. 3 నిమిషాలు నీ కుమారుడు బతుకుతాడు. అప్పుడు ప్రవక్త, అయ్యా నేను చాలా దేవుని దగ్గర ఒప్పుకోవలసి ఉన్నది. ప్రవక్త ఇక్కడ ఏం చెప్తున్నారంటే
ఇక్కడ ఎవరైనా పాపులు ఉన్నారా అని ప్రవక్త అడుగుతున్నారు. ఇక్కడ ఎవరైనా పాపులు ఉన్నారా? పాపులైన వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు. అదే ఎందుకు అడిగారు? మిమ్మల్ని నేను అడుగుతున్నా, పాపులైన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఇక్కడ నిశ్శబ్దంగా ఉన్నట్టుగానే అక్కడ కూడా నిశ్శబ్దంగా ఉంది. ప్రవక్త చెప్తున్నారు, మీరు పాపులు కారని మీ బామ్మ, నేను పాపిని కాదని నా భావమా. ఇక్కడ ఎలా నిశ్శబ్దంగా ఉన్నారు అక్కడ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. మేము పాపులు కాదాలా అని చెప్పేసాను. ఇక్కడ ఒక్క పాపే, ఓ మై దేవుడు నిన్ను దీవించును గాక. కొంతమందిని చేతులెత్తుకు గమనించాడు. మనమంతా క్రైస్తవులే, నేను ఖచ్చితంగా దాని కొరకు సంతోషిస్తున్నాను. అది చాలా అద్భుతం. మీరు విశ్వసింపనట్టుండి ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు? మీ చేతులు చూడనివ్వండి. ఎత్తబాటుకు ఇదే మంచి సమయముగా ఉండబోతూ ఉంది. సాధారణంగా క్రీస్తునకు పాపులను తీసుకుని వచ్చుటకు ఈ అంశం మీద నేను మాట్లాడుతూ ఉన్నాను. పాపులను తీసుకుని వచ్చుటకు నేను ఈ అంశం మీద నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రవక్త మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ నేను పాపనని గ్రహించి చేతులెత్తినటువంటి వారు చూపించండి. నేను పాపనని మీరు ఒప్పుకుంటున్నారా? ఒకవేళ పాపివైతే ఏమి చెయ్యాలా అన్న విషయాన్ని ప్రవక్త దాన్ని ఈ దినం యొక్క వర్తమానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. పాపమైన ఒప్పుకుంటున్నారా? యేసుక్రీస్తు చేసినటువంటి ఆ కార్యం ఏమిటాలా అని చెప్పేసాను. ఇక్కడ ప్రవక్త అంత బలహీనతలో, అయ్యా నేను చాలా ఒప్పుకోవాలి, ఒక్కసారి నాకు సహాయం చేయని ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. మొత్తం ముందు పొరపాటు నా గుండెకి చేరింది. మొత్తం ముందు ఉండవలసిన దానికంటే ఎక్కువ మోతాదులో ఉండడం చూసి భయభీతి చెందారు. సరే, కష్టపడతారు. మొత్తం ముందు పొరపాటును నా గుండెకు చేరింది. మొత్తం ముందు ఉండవలసిన దానికంటే ఎక్కువ మోతాదు ఉండడం చూసి భయభీతి చెందారు డాక్టర్లు. అది నా గుండె లోనికి వెళ్ళిపోయింది. నా గుండె నిమిషానికి 17 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. వైద్యుడు నా తండ్రితో చెప్పాడు, 3 నిమిషాలు మాత్రమే బతుకుతారు. ఓ మై, అక్కడ నేను ఎలా బయటకు రాగలను? 3 నిమిషాలే బ్రతుకుతాను. నా పాపాలన్నీ నా ముందు నిలబడ్డాయి. విశ్వాసంతో నేను వాదించలేను. ఒక పాపము వలె నా ముందు నిలబడి ఉన్నది. చాలాసార్లు ఇక్కడున్న క్రైస్తవులైన మనముగా నీతిమంతులగుటకు ప్రయత్నిస్తాము. మంచిది, మరి అది చట్టకార్యము కాదు. కానీ ప్రతి చిన్న పాపము కూడా ఎల్లప్పుడూ ఒప్పుకొని తీరాలి. చిన్న పాపము కూడా ప్రవక్త నేర్పించింది మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ప్రతి చిన్న పాపము కూడా ఒప్పుకొని తీరాలి. అది ఏమైనప్పటికీ, నీకు ఎంత చిన్నగా కనిపించినప్పటికీ దేవుని దృష్టిలో అది పాపమే. మొట్టమొదటి పాపం ఎంత చిన్నదో చూడండి. మానవ జాతినే ఏమి చేసిందో చూడండి. మొట్టమొదటి పాపము చేయబడినప్పుడు ఆ వ్యత్యాసాన్ని గమనించండి. వెంటనే దేవుని యొక్కకు దూతలు వెళ్ళి చెప్పినట్లుగా మాట్లాడుతున్నారు ప్రవక్త. ఓ తండ్రి 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 అని పరిగెత్తుకుని వెళ్ళారట దూతలు. నీ కుమారుడు పడిపోయాడు అలా అని చెప్పేసరి. అక్కడ ఏమి జరిగింది అలా అని చెప్పేసానంటే, ఆ మానవుడు
లేక ఆదాము తప్పు చేసినప్పుడు ఏమి చేయాలా? జాగ్రత్తగా మీరు గమనించండి. తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు ఏం చేయాలా? దేవుని దగ్గరికి వెళ్ళిపోయి తప్పు చేశారని ఒప్పుకోవాలా. అర్థమైందా? దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేయాలా? తప్పు చేశాను అని ఒప్పుకోవాలా. ఒప్పుకొనుటకు బదులుగా మానవ తెలివి ద్వారా, మానవ ఆ యొక్క జ్ఞానము ద్వారా అతడు తాగుకుంటున్నాడు. తప్పు చేసినటువంటి వాడు చేసే పని ఏమిటి అలా అని చెప్పేసి అలా అంటే దేవుని ఎదుట దాక్కునుట. అది ఇప్పటికీ జరుగుతుందని ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అర్థమైందండి? ఇప్పటికీ జరుగుతూ ఉంది. తప్పు చేసినప్పుడు మానవుడు ఏమి చేస్తున్నాడంటే ఆదాము దాక్కున్నాడు. దాక్కున్నట్లుగానే ఇప్పుడు కూడా అదే పని మనం చేస్తున్నామని ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ అది చేస్తున్నాం. అది కాకుండా ఒక మతాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. అంటే తప్పు చేసినటువంటి వ్యక్తి మరొక మార్గం ఎదుగుతూ ఉన్నాడు. ఏమిటా మతం అలా అని చెప్పేసానంటే ఆకులు చుట్టుకుంటకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మతం అన్నటువంటి ముసుగును ధరించుకున్నటకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద కట్టడములు కట్టుటకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మానవు చేతులతో నిర్మించబడినటువంటి కట్టడములు కప్పుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పుడు తండ్రి 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 నేను తప్పు చేశాను అలా అని చెప్పేసి ఆదాము వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకొనుటకు బదులుగా మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు అలా అని చెప్పేసి అంటే దాక్కుంటున్నాడు. ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి కూడా అది మానవుని యొక్క లోపల ఉన్నటువంటి స్వభావం. అది ఇక్కడ మనము చేయవలసింది ఏమిటో అని చెప్పేసి అంటే నీ హృదయము అంటే నీవు ఏ ఫలాలైతే, జాగ్రత్తగా వినండి, నీవు ఎలాగైతే నడుస్తూ ఉన్నావో, నీ నుండి ఏ ఫలాలైతే వస్తూ ఉన్నాయో, నీవు ఎలాగైతే జీవిస్తూ ఉన్నావో దానిని బట్టి నీవు ఏమిటో గుర్తించాలి. అర్థమైందండి? ఇప్పుడు మనము మన యొక్క హృదయమే సాక్ష్యం ఇవ్వాలి మన గురించి. ఎవరో వచ్చి చెప్పవసరం లేదు. నువ్వు తప్పు చేసావన్నటువంటి విషయాన్ని ఎవరు చెప్తారు? తప్పు చేసావన్నటువంటి విషయాన్ని ఎవరు చెప్తారు? నీ హృదయమే. నీ హృదయం బలహీనమవుతూ ఉంది. అప్పుడు నువ్వు తప్పు చేస్తావు కదా, అలాంటి ఎవరు చెప్పారు నాకు? ఎవరన్నా సాక్ష్యం ఇవ్వనండి, నేను తప్పు చేశానని ఎవరన్నా సాక్ష్యం ఇవ్వనండి అని చెప్పేసాను మనం అంటూ ఉంటాం. వెంటనే బలిపీఠం దగ్గర రమ్మంటున్నారు. పునరుత్థానం అనేటువంటి వర్తమానం ఒక్క ప్రసంగం చేసిన తర్వాత 30 మంది పుల్పిట్ చుట్టూ చేరి 2 గంటలు ఏడ్చి తమ యొక్క తప్పిదములు ఒప్పుకొని ఏడ్చారట. దేవుడు అది కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంటు వారందరూ కూడా అక్కడ ఉన్నారు. ప్రవక్తను ఎందుకు తీసుకుని వెళ్ళిపోయారు, ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియదు. అక్కడ చూసినప్పుడు ఎక్కడ లేనటువంటి పోలీసు అంతా కూడా అక్కడే ఉన్నారట. ఆ పోలీసు వారి యొక్క రహస్యమైనటువంటి ఆ ఛాంబర్లోనికి తీసుకుని ప్రవక్తను తీసుకున్న పెద్ద ఆఫీసర్స్ అక్కడ చూస్తే మిషన్స్, గన్స్ ఇవన్నీ వాటినన్నిటి కూడా దాటి ఒక గదిలోకి తీసుకుని వెళ్ళి ఆ గదిలో వెళ్ళిన తర్వాత పెద్ద ఆఫీసర్స్ నిలబడినప్పుడు కళ్ళతో నువ్వు బయటికి వెళ్ళాలని చెప్పేసి ఎలా అంటే వారు కూడా వెళ్ళిపోయారు. ఒక్క ప్రవక్త మాత్రమే ఉన్నారు, ఆ ఆఫీసర్ ఉన్నారు. పునరుద్ధానం అనేటువంటి వర్తమానము ప్రసంగించిన తర్వాత అతడు, ఆ ఆఫీసరు వెంటనే ప్రవక్తను పట్టుకొని ఏడుస్తూ నేను ఏం చేయాలని అడిగాడట. నాకు యేసు కావాలి, నేను పొరపాటు చేశాను, నేను చేసినవి అన్నీ కూడా పొరపాటులే, ఏమి చేయను అలా అని చెప్పేసి ప్రవక్త అక్కడ చిన్న వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఏమని బోధిస్తూ ఉన్నారు అలా అంటే, ఒక్క వ్యక్తి కొరకు ఆయన తిమింగలం కొడుకులోనికే వెళ్ళాడట.
ఒక్క వ్యక్తిని రక్షించుటకు తిమింగలం ఆ కడుపులోనికే వెళ్ళాడు. షద్రక్, మేషక్, అబేద్నెగో వారి ముగ్గురిని అగ్ని నుండి రక్షించుటకు అగ్నిలోనికి దిగి వచ్చాడు. సింహం భూమిలో ఆ యొక్క దానియేలు ఉన్నప్పుడు అగ్ని స్తంభముగా ఆయన దిగి వచ్చాడు. అక్కడ అలా ఆగిపోయి అదే దేవుడు ఇప్పుడు నీతో ఉన్నాడు అని ప్రవక్త అతనికి చెప్పినప్పుడు ఏడ్చారట. ఆఫీసు ఎవరు చూడకుండా, ఏ ఒక్కరూ చూడకుండా ఏడ్చి ఇప్పుడు నేను ఏమి చేయను అలా అని చెప్పేసరి అదే దేవుడు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. నీ తప్పిదములు ఒప్పుకున్నట్లయితే, వాక్యం ఎందుకు వచ్చినట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే అదే దేవుడు ఇప్పుడు నీతో ఇప్పుడు ఉన్నాడని చెప్పినప్పుడు అతను ఏడ్చి తన యొక్క ఉద్యోగానికి రిజైన్ చేసి అతను మార్పు చెంది పరిశుద్ధాత్మను పొందుకొని సువార్త ప్రకటించుటకు వెళ్ళాడట. హల్లెలూయా. అది దేవుని యొద్దకు వచ్చుట, సంఘము యొద్దకు వచ్చుట కూర్చి ఆయన ప్రసంగం చేయటం లేదు. నువ్వు ఏ సంఘానికి వెళ్ళావు, నువ్వు ఎంత సీనియర్ అని ఆయన చూచటం లేదు. నువ్వు ఏ సంఘంలో సభ్యుడు అది కూడా ఆయన లెక్క చేయడట. నీ దేహం యొక్క మార్పు కొరకు, అయ్యా నాకు ఒక్కసారిగా నువ్వు బ్రతికించినట్లయితే ఒప్పుకున్నటకు సమయం అయ్యా. ప్రవక్త ఏమి చూపిస్తానంటే అణుబాంబులు, మిస్సైల్స్, అణుబాంబులు ఇవన్నీ కూడా ఒక పిచ్చోడుగా నొక్కినట్లయితే ప్రపంచమంతా కూడా ఏమవుతుంది, నీవు ఆవిరైపోతావు. అర్థమైందండి? ఆవురుతో కనీసం ఏముండదు, ఆవురైపోతారు అన్నమాట. సముద్రమే ఉండదా అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? బైబిల్లో ఉంది సముద్రం ఉండదు అలా అని చెప్పేసి. సముద్రం ఏమైంది అలా అని చెప్పేసి అంటే సముద్రం నీరంతా కూడా ఆవిరైపోతాయి. అది జరుగుతుంది. కానీ ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి అలా అని చెప్పేసి చూడండి ఎన్ని వ్యాధులు కనబడుతున్నాయో, ఎంతమంది చనిపోతూ ఉన్నారో. ప్రతి ఎక్కడ చూసినా వార్తలే, భయంకరమైనటువంటి వార్తలు. అనారోగ్యంతో ఉంటున్నారు. ఎందుకు నువ్వు దేవుని యొద్దకు రాకూడదు? ఎందుకు నువ్వు పశ్చాత్తాపడకూడదు? ఎందుకు నువ్వు దేవుని యొక్క ఒప్పుకొనకూడదు? ప్రభువా నేను ఇష్టపడుతున్నాను, నువ్వు చెప్పగలవా? నేను ఇష్టపడుతున్నాను ప్రభువా, సహాయం చేయమని ప్రభువుని అడగలవా? వారేమిటి ఏడవడం, నేను కూడా ఏడుస్తాను. నేను కూడా నా పొరపాటుల కొరకు నేను ఏడుస్తాను. నేను పశ్చాత్తాపడుతాను. ఎందుకు దేవుడు అది చూసి ఏం చేస్తాడో తెలిసి హేళన చేయడండి. అదిగో నా కుమార్తె తిరిగి వచ్చింది, అదిగో నా కుమారుడు తిరిగి వచ్చాడు, అదిగో నా కుమార్తె తిరిగి పశ్చాత్తాపడుతూ ఉంది, తన యొక్క తప్పుదమును ఒప్పుకుంటూ ఉంది. ఆమెకి నేను ఏదైనా సహాయం చేయాలా అని చెప్పేసి ఆ తండ్రి యొక్క ఉద్దేశం అలా ఉంటుంది. మనం ఏమిటి అలా అని చెప్పేసానంటే కచ్చడంలో కట్టుటకు ఇష్టపడుతూ ఉన్నాం. ప్రవక్తకు చెప్పాడు ఏమిటి అలా అంటే కచ్చడంలో కాదు, ఆకులు కాదు కప్పుకుండేది, ముసుగు కాదు మనం కప్పుకుండేది, అది మానవ తెలివితేటలు. కానీ తండ్రి ఏమి చేశాడు అలా అని చెప్పేసానంటే అక్కడ వారిద్దరికి కూడా బట్టలు ఇవ్వాలనంటే అక్కడ ఆ బట్టలు మామూలు బట్టలు కాదండి. ఆ ఇద్దరికి మామూలు బట్టలు ధరించలేదు. జంతువు యొక్క చర్మాలని కప్పుట జరిగింది. అవి మామూలు వస్త్రాలు కాదు, దూదుతో చేయబడినటువంటి వస్త్రాలు అక్కడ తీసి కప్పుట జరగలేదు. అక్కడ కప్పినటువంటి ఆ యొక్క వస్త్రాలు ఏమిటారా అని చెప్పేసాలంటే చర్మపు వస్త్రాలు వారికి కప్పాలి అని అంటే ఆ చర్మపు వస్త్రాలు అక్కడ రావాలి అంటే ఆ జీవులు అక్కడ చచ్చిపోవాలి. ఆ జీవులు చస్తేనే ఇక్కడ చర్మపు వస్త్రాలు వస్తాయి. ఆ జీవులు సావాలి, ఆ జంతువులు చనిపోవాలి. ఆ యొక్క చనిపోయి తన మీద ఉన్నటువంటి వస్త్రాలతో కప్పబడవలసిన అవసరం ఉంది. గమనించారా?
మన కొరకు దేవుడు ఏదో ఒక ప్రత్యామ్నాయమును చేశాడు. తన కుమారుడే, స్వయంగా తన కుమారుడే నీ కొరకు నా కొరకు మరణించి ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి వస్త్రముతో నిన్ను కప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం ఏం చేస్తూ ఉన్నాం అలా అంటే తెరివి. ఎప్పుడు నువ్వు తప్పు చేశావంటే ఒప్పుకోను. అర్థమైందండి? తప్పు చేసినటువంటి వాడు ఎప్పుడూ కూడా దూరము వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరికి దూరముగా వెళ్ళిపోతూ ఉంటావు? తండ్రికి దూరముగా వెళ్ళిపోతూ ఉంటారు, దేవునికి దూరముగా వెళ్ళిపోతూ ఉంటారు. ప్రభువా క్షమించు, ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారు? క్షమించు. ఒప్పుకోలుపై ఆధారపడి ఉంది నీ రక్షణ. ఒప్పుకోలుపై ఉంది నీ యొక్క రక్షణ. అర్థమైందండి? ఈ వాక్యాన్ని మీ హృదయంలో, ప్రతి హృదయంలో ఫలించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క సముఖమునకు రండి, పశ్చాత్తాపడండి, ఒప్పుకోండి. ఒక విషయాన్ని ప్రవక్త చెప్పింది నేను చాలా ఇష్టపడే విషయం ఏంటంటే, ఒక బాలిక పట్టణం వెళ్ళింది. పట్టణం వెళ్ళి చదువుకుంది, కాలేజీ మంచి, ఆ పట్టణంలో మంచి చదువుకుంది. ఆ రోజు వారి యొక్క అమ్మాయి వస్తుందని ఆ తల్లి స్టేషన్కి వెళ్ళింది. ఇందులో చాలా విపులముగా రాశాను. స్టేషన్కి వెళ్ళి చూస్తూ ఉందన్నమాట. ఆ ట్రైన్ పట్టాల మీద ఆగుతూ ఉంది, ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా నడుస్తూనే ఉన్నప్పుడు ఆ అమ్మాయి యొక్క స్నేహితురాలు ఇలా చూసింది. చూసి, ఏయ్ చూడ, ఆమెను చూడు అలా అంటే, ఏంటి అలా అని చెప్పేసానంటే, చూడు ఎంత ముఖం ఎలా కాలిపోయిందో, ఎలా ఉందో చూడు అలా అని చెప్పేసానంటే చూసింది. ఏమి చెప్పలేదు. ట్రైన్ దిగిన తర్వాత ఆ తల్లి, అంటే ఆమె యొక్క తల్లి పరుగున వచ్చి బంగారం అలా అని చెప్పేసరి కౌకలించుకొని ముద్దు పెడేస్తుంది. పక్కన్నటువంటి స్నేహితురాలు, చిచ్చి ఈమె ఎవరే నిన్ను పెట్టేసుకొని ముద్దెట్టేసుకుంటుంది అలా అని చెప్పేసాను. ముఖం అంతా కాలిపోయి ఉంది. ఈమె ఎవరు అలా అని చెప్పేసారని అంటే, ఏమో నాకు తెలియదు అలా అని చెప్పేసని ఆ చేతులు గిజాలని వదిలించుకుందనమాట. సొంత తల్లి ముఖం కాలిపోయిందని, తన ఫ్రెండ్తో అవమానముగా సిగ్గుచేటుగా ఉంటుందని సొంత తల్లి గురించి నా తల్లి అని చెప్పలేక, ముఖమంతా కూడా కాలిపోయినటువంటి ఆమె, తలంతా ఊడిపోయినటువంటి ఆమె, ఈమె నా తల్లిని గర్వముగా చెప్పలేక సిగ్గుపడి తన స్నేహితురాలతో ఆమె ఎవరో నాకు తెలియదు అలా అని చెప్పేసి అన్నారు. ఇదంతా వింటున్నటువంటి టికెట్ కలెక్టర్, అంటే టీసీ, అక్కడ గేట్ దగ్గర టికెట్లు తీసుకుంటాడు కదా, అతను చూస్తూ ఉన్నాడు. చూస్తూ, అమ్మ మేరీ, ఇందులో మేరీ అని పేరు పెట్టారు. మేరీ అనుకుంటున్న వారు ఇక్కడ ఎవరు లేరని అనుకుంటున్నాను. బాధపడవద్దు, అంటే నేను మిమ్మల్ని ఉద్దేశించి మాత్రం కాదు. అక్కడ, అమ్మ మేరీ, నీకు ఒక విషయం చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఏమిటా విషయం అలా అని చెప్పేసానంటే, మీ ఇల్లు ఒకసారి కాలిపోతున్నప్పుడు గంటల కార్లు కూడా వచ్చాయి. గంటల కార్లు యొక్క సిబ్బంది కూడా దిగారు. కానీ ఆ మేడగదిలో, ఆ పై అంతస్తులో, ఉయ్యాల్లో నీవు కాలిపోతూ ఉన్నావు. ఏ ఒక్కరూ కూడా లోపలికి వెళ్ళటకు సహించలేదు. నీ తల్లి ఆ దుప్పటి తీసి కప్పుకొని పరుగున లోపలికి వెళ్ళి, నీవు కాలిపోకూడదు, నీ సౌందర్యం ఏమవ్వకూడదని ఆ దుప్పటి తీసి నీకు చుట్టుపెట్టి తాను కాలిపోయి పరిగెత్తుకొని వచ్చింది. అప్పుడే మీ అమ్మ మొఖం అంతా ఇలా కాలిపోయింది అలా అని చెప్పేసాను. ప్రవక్త చెప్తున్నారు, ఆయనను చూసి నీవు సిగ్గుపడుతూ ఉన్నావా? ఆయన చూసి నీవు సిగ్గుపడుతూ ఉన్నావా? ఎందుకు ఆయన అలా అయ్యాడు నీ గురించి కాదా? ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలగలేదా? ఆయన చూసి నీవు సిగ్గుపడుతూ ఉన్నట్లయితే, ఓ సహోదరి, ఓ సోదరుడా, నీవు సిగ్గుపడవద్దు. ఇప్పుడే ఆయన దగ్గరకు రా.
ఆయన దగ్గరకు వచ్చి నువ్వు పశ్చాత్తాపడు, ఒప్పుకో, నీవు ఆయన కుమార్తె, నువ్వు ఆయన కుమారుడు. ఒకవేళ వాక్యముగా నువ్వు ఉన్నట్లయితే ఆత్మతో అభిషేకింపబడు, నూతన జన్మను పొందుకో. నూతన జన్మ లేకుండా ఆయనతో సహవాసము చేయలేము. సంఘముతో చేయవచ్చు, నీ స్నేహితులతో చేయవచ్చు, ఇంకొన్నటువంటి బంధువులతో నువ్వు చేయవచ్చు. కానీ నూతన జన్మ ఒకటి మాత్రమే, పరలోకమునకు నీకును సహవాసం ఉండేది. ఒక్కసారి ఎప్పటికప్పుడు ఒప్పుకొనుటకు నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? ఆయన నా దేవుడు, ఆయన నా ప్రభువు, ఆయన నా సర్వస్వమై ఉన్నాడు. ఆయన ఉన్నాను కాబట్టి నేను ఇలా ఉన్నాను. ప్రభువా సహాయం చేయండి, నా తప్పిదములు ఒప్పుకుంటూ నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ ఒక నాటక రూపములో ప్రవక్త దీన్ని వివరిస్తూ ఉన్నాను. ఒక నాటక రూపములో ఈ పిల్లవాడు మంచివాడే, మంచి కుటుంబంలోనే పుట్టాడు. అర్థమైందండి? ఇప్పుడు మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో అది ఒక నాటక రూపముగా అందరికీ కూడా అర్థమవ్వాలని ప్రవక్త యొక్క ఉద్దేశం. మంచి కుటుంబంలో పుట్టాడు, మంచి పిల్లవాడిగా ఎదిగాడు. మంచి ఆ పిల్లవాడిగా ఎదిగి 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 ఒక స్థితి వచ్చింది, ఒక యవన ప్రాయం వచ్చింది. యవన ప్రాయంలో ఆ కుర్రవాడు, ఆ పిల్లవాడు ఏం చేశాడు? ప్రవక్త దాన్ని నేను ఇలాగూ గ్రహించగలుగుతున్నానని ప్రవక్త చెప్తున్నాడు. అతడు బయట తన స్నేహితులను సంపాదించుకున్నాడు. అతడు బయటికి వెళ్ళి తన యొక్క స్నేహితులతో స్నేహం చేయడం మొదలెట్టాడు. కొంచెం భేదముగా ఉన్నటువంటి వారు ఆ గుంపుతో అతను తయారయ్యాడు. ఆ పిల్లవాడు అతనితో ఆ గుంపుతో అతను స్నేహం చేసిన తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే, ఈ ముసలి తల్లి, ఈ ముసలి తండ్రి, ఈ పాతకాలపు వాళ్ళు, వీళ్ళందరూ ఎవరు? ఆ తండ్రిని తల్లివి. ఈ ముసలోళ్ళతో నేను ఉంటే ఇలాగే ఉంటాను. ఇప్పుడంతా టెక్నాలజీ మారింది. మీతో ఉంటే పాతకాలపు స్థితిలోనే ఉంటారు, మీతో ఉంటే ఇలాగే ఉంటారు. కాబట్టి ఒక ఇద్దరు స్త్రీల గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఇద్దరు స్త్రీలు, ఒక ఆమె పరిశుద్ధాత్మ పొందుకున్నదట, మరొక ఆమె పరిశుద్ధాత్మ పొందుకోలేదు. ఆమె ఇష్టం వచ్చినటువంటి డ్రెస్సులు వేసుకుంది చక్కగా. మరి ఆమె ఒక టైట్ ప్యాంట్లు గట్ట ఇవన్నీ వేసుకుని తిరుగుతా, అవన్నీ కూడా ప్రవక్త దీన్ని వివరిస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి ఆమె తన యొక్క శరీరంలో కప్పుకొని పూర్తిగా కప్పుకొని ఆమె నడిచేది. ఆమెను చూసి అవమానపరిచేదట. పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి ఆమెను చూసి హేళన చేసేది. కానీ ఈమె ఎవరు అలా అని చెప్పేసి అలానంటే, ఈమె పరిశుద్ధాత్మ పొందుకోలేదు, ఓకే, కానీ ఈమె ఒక సండే స్కూల్లో టీచర్ కూడా అట. చివరి ఒక సమయం వచ్చింది, ఆమె ఒక జబ్బుతో మంచం మీద పడ్డది. మంచం మీద పడిన తర్వాత ఆమె ఎన్నోసార్లు ఈ నీతి విషయాలు చెప్పేది. పరిశుద్ధాత్మ పొందుకునేటువంటి ఆమె ఈమెకు బోధిస్తూ ఉండేది. అవన్నీ పెద్దగా అదేం కాదు, ఇదంతా మోడలు, ఇదంతా ఇప్పుడున్నటువంటి ఈ యాత్రలో ఇదే మంచిది, ఇలా ఉండాలా అలా అని చెప్పేసి అని ఆమె మాటలు వినేది కాదు. చివరికి ఆమె ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు, ఆరోగ్యం చెడి ఉన్నప్పుడు, ఆ యొక్క బలహీనపడి ఉన్నప్పుడు, చనిపోతామని డాక్టర్లు చెప్పిన స్థితి కలిగి ఉన్నప్పుడు వెంటనే ఆమెను తీసుకుని రండి అలా అని చెప్పేసాను. ఆమె కొబ్బరెళ్ళింది. కానీ వారి పాస్టర్ అందరూ కూడా, వారి పాస్టర్స్, వారి యొక్క సమాజము, యవనస్తులు పాటలు పాడుతున్నారు, మంచి పాటలు పాడుతున్నారు. ఎందుకంటే ఈమె చనిపోయే స్థితిలో ఉంది అని. ఒకసారి పాస్టర్ని ఇలా రమ్మని కబురు పెడితే దగ్గరకు వచ్చారు. ఏమమ్మా చెప్పు ఏమిటి అలా అని చెప్పేస్తానంటే, నీవు నన్ను నరకానికి పంపుతున్నావు,
ఆమె చూసింది. అర్థమైందండి? నీవు నన్ను నరకానికి నడిపించావు, నీవు నన్ను ఈ స్థితిలోకి తీసుకొని వచ్చావు, భయంకరమైనటువంటి స్థితిలో నేను నడుచుటకు కారణం నీవే అలా అని ఆ సంఘకాపాన్ని గద్దించిందనమాట. నీవు వాళ్ళందరూ ఏమనుకుంటానంటే, ఓ పరలోకమే పరలోకమే అలా అని చెప్పి పాటలు పాడుతూ ఉన్నారట. కానీ నువ్వు నాకు నరకానికి పంపిస్తున్నావు, నువ్వు సరైనటువంటి మార్గంలో నన్ను నడిపించలేదు అలా అని చెప్పేసి అని ఆమె మాట్లాడి చనిపోవటం జరిగి ఉన్నది. ఇక్కడ మీరు చూడండి, ప్రవక్త వీరి గురించి ఒక కథారూపంగా చెప్తున్నారు, ఒక నాటక రూపంగా చెప్తూ ఉన్నారు. ఆ పిల్లవాడు మంచి కుటుంబంలోనే పెరిగాడు, మంచి యువతరంతో స్నేహం పట్టాడు, యవనస్తులతో తిరిగాడు, ఆ యవనస్తులతో తిరిగి అక్కడ ఉన్నటువంటి విషయాలు తెలుసుకున్నాడు. ఎలా ఉంటే మనం డెవలప్ అవ్వము, ఈ ముసలోళ్ళతో ఉంటే మనకి ఈ ముసలోళ్ళు ఎలా నడుపుతున్నారో అలాగే మనం నడవాలి. కానీ ఈ ముసలోళ్ళతో నాకు పనేమీ లేదు. ఆలోచించాడు, బాగా ఆలోచించాడు. అమ్మ, మీ పాతకాలపు వాళ్ళతో మేము నడలేము వాళ్ళ అమ్మతో చెప్పేశాడు. వాళ్ళ నాన్నతో అన్నాడు, ఇంకో మీరు పాతకాలపు వాళ్ళు, మీతో మేము ఉండలేము, ఏవైనా నాకు చెందవలసినటువంటి ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అలా అని చెప్పేసాను అన్నప్పుడు తండ్రి బాధపడ్డాడు. అర్థమైందండి? తండ్రి బాధపడ్డాడు. ఏంటి, ఇతను ఇంత మంచిగా పెరిగి ఇంత మంచిగా జీవించి అలా అని చెప్పేసాను, ఏంటి అలా అని చెప్పాను, ఏంటి బాబు నువ్వు అంటున్నావు అలా అని చెప్పేసాని తన తల్లి అడిగినప్పుడు, అమ్మ ముసలిదానా, అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ముసలిదానా, మీతో నేను ఉండలేనమ్మా, మీరు పాతకాలపోడు. ఇప్పుడు ఉన్నటువంటి యుగం ఎలా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, నువ్వు బట్టలు ఉదుకు, నాన్న నాకు ఇవ్వాల్సిందంతా కూడా నాకు ఇచ్చేయి. అతను ఆస్తి ఆ పేపర్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చి అతను ఆ పేపర్స్ మీద తండ్రి పెన్ను తీసి సంతకం చేస్తూ ఉంటా నేను గ్రహించగలుగుతూ ఉన్నాను. అతనికి ఇవ్వాల్సినటువంటి అంతా కూడా ఏమండి ఏమిటది అలా అని చెప్పేసానంటే, నేను బయటకు వెళ్ళి ఇంకా వ్యాపారం చేస్తాను, డబ్బులు సంపాదిస్తాను, మీ ముసలోళ్ళతో నేను ఉండలేదు, పాతకాల భక్తి నాకు అవసరం లేదు, నేను నవతరంలోకి వెళ్తాను, మంచి డబ్బులు సంపాదిస్తాను, అమ్మ నా బట్టలు ఉతికి ఎలా అని చెప్పేసాను. వాళ్ళ అమ్మ బట్టలు ఉతికి సిద్ధపరిచి, అలాగూ ఆ అమ్మ దగ్గరికి కుమారుడు వెళ్ళినప్పుడు అమ్మ గట్టిగా కౌకలించుకొని ఎవరిని, తన యొక్క కుమారుడిని, ఒరేయ్ నువ్వు ఎక్కడికి వెళ్ళకరా, ఇక్కడే ఉండు అని బతిమాలినట్లుగా ప్రవక్త దాన్ని విశదీకరణ చేస్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నువ్వు ఇక్కడ అని చెప్పేస్తానంట. ముసలిదానా, నువ్వు బట్టలు ఇస్త్రీ చేసావా, రెడీ చేసావా, నువ్వు అవి రెడీ చెయ్యి, ఈ అమ్మమ్మమ్మ మీతో నేను ఉండలేదు, నాకు సిద్ధం చెయ్యి, వెళ్ళిపోతా అలా చెప్పేసాను. అవన్నీ బట్టలన్నీ కూడా సిద్ధం చేసింది. పిల్లవాడు ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో కొన్ని అవన్నీ కూడా చుట్టుపెట్టింది, అవన్నీ కూడా బ్యాగులు సర్దింది. అతను వెళ్తూ ఉన్నప్పుడు తండ్రి తల్లి నిలబడ్డారు, అతని కొరకు ప్రార్థన చేశారు. నా మాట మీకు అర్థమైందా? అతని కొరకు ప్రార్థన చేశారు. ఏ గృహంలో అయితే ప్రార్థన ఉంటుందో వారు తప్పిపోరాని ప్రవక్త చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏ గృహంలో అయితే ప్రార్థన ఉంటుందో వారు తప్పిపోరు, వారు వెళ్ళిపోయినను కూడా వారు తిరిగి వచ్చినట్లుగానే ఆ సహాయపడుతూ ఉంటుందంట. వారికి దూతలు కొడుతూ ఉంటారట. హల్లెలూయా. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత తల్లి ఎల్లప్పుడూ కూడా తన యొక్క కుమారుడి కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. తల్లి ఎల్లప్పుడూ కూడా తన కుమారుడు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో, ఏమి తింటున్నాడో, ఏమి చేస్తూ ఉన్నాడో, అతని ఆరోగ్యం ఎలా ఉన్నదో, అయ్యో నా కుమారుడు, అది తల్లి యొక్క ప్రేమ. అర్థమైందా? అది మన ప్రార్థనలో పెడుతుంది. అయ్యా నా కుమారుడు ఎక్కడ ఉన్నాడు, ప్రభువా నువ్వు సహాయం చేయవా,
అతను ముట్టవా, అతను లేపికి రావా, అతను ఆరోగ్యం ఇవ్వవా, మరలా మేము ఒక్కసారి చూడాలని అనుకుంటున్నామయ్యా, అతనికి రక్షణ ఇవ్వు అయ్యా. నిజమైనటువంటి తల్లి రక్షణ గురించి అడుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అతడు తండ్రి పంపించేశాడే కానీ మనసంతా కూడా కుమారుడి మీద ఉంది. ఆ తల్లి ప్రార్థన చేస్తే కుమారుడు కొరకే ప్రార్థన చేస్తూ ఉంది. అతడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, 3 మంది ఫ్రెండ్స్ వస్తారు. అర్థమైంది మీకు? అర్థమైందా లేదా? నా దగ్గర డబ్బులు ఉండాలి కానీ సిటీ పట్టణం కానీ వెళ్ళానంటే ఇక్కడొకడు అక్కడొకడు ఒకడు ఏమంటాడు తెలుసా? నా గుండె తీసిస్తానంటాడు. అర్థమైందండి? రై నువ్వంటే నాకు ప్రాణం, నా ప్రాణాన్ని నీకు ఇస్తానంటాడు. ఒట్టిదే ఆయన్ని మాటలు నమ్మకండి ఎవరుస్తున్నారా, ఒట్టిదే. అలాంటి గుండె తీసిస్తున్న వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. నా మాట మీరు నమ్ముతూ ఉన్నారా? గుండె తీసిస్తా అన్నటువంటి వాళ్ళు జీపులే వెళ్తూ రై నా ప్రాణం ఇస్తాను రా, నా గుండె తీసి నీకు ఇచ్చేస్తాను రా అలా అని చెప్పేసి అంటే, అరే జీప్ కిందకి వెళ్తుంది, ఎక్కడో నాకు సెన్స్ పని చేసేది. ఆ రోజు జీప్ కిందకి వెళ్తూ ఉంటే బ్రేక్ కొట్టాలని చెప్పేసి ఆ సెన్స్ నేను అనుకుంటున్నాను పరిశుద్ధాత్మే అది దేవుడు సహాయం చేస్తున్నాడు. అలా అని స్పీడ్గా వేగంగా వెళ్ళిపోతున్నటువంటి జీపుకు బ్రేక్ కొడితే బ్రేకులు లేవు. అందులో డ్రైవర్ కూడా ఉన్నాడు మాకు. నా పక్కన ప్రాణం ఇచ్చేవాడు కూడా ఉన్నాడు. గుండె తీసిస్తానన్నవాడు కూడా ఉన్నాడు. అంటే వెంటనే నీకు కావాలంటే నా గుండె ఇచ్చేస్తాను అలా అని చెప్పేసాను. నా పక్కన ఉన్నాడు. బ్రేక్ పట్టలేదని చెప్పాను. అది నాకు అది చూసి మేము అందరం చూస్తుండగా నువ్వు కొట్టాలా అంటే కొట్టు చూపించా. రయ్యమని వెళ్ళిపోతుంది. వాళ్ళకి అందరికీ సవట్లు పెట్టుకున్నాయి. ఏం చేయాలో తెలియలేదు. జీప్ వెళ్తున్నటువంటి జీపులో దూకేశాడు. వీడు దూకినట్టు ఒక్కోడు దూకాడు. ఆడు దూకిన తర్వాత డ్రైవర్ కూడా దూకాడు. షిఫ్ట్ చివరికి నేను ఒక్కడే ఉన్నాను. అర్థమైందండి? అర్థమైందా? ఎప్పుడైనా ఈ వాక్యం నాకు మధ్యలో కదిలింది. ఆపత్కాల సమయంలో నమ్ముకునదగిన సహాయం. అప్పుడే నాకు ఒక చిన్న ప్రశ్న, ఆపదంటే ఎటువంటి ఆపదలైనా దేవుడు సహాయం చేస్తాడా? దానికి జవాబు, ఎటువంటి ఆపదలైనా దేవుడు నీకు సహాయం చేయని అన్నాడు. అరే ఒక అగాధములో పడిపోతే దేవుడు సహాయం చేస్తాడా? అగాధములో పడిపోయినప్పుడు కూడా సహాయం చేస్తాడు. అది ఎలా? నాకు నేనే ఇన్ని సమాధానాలు ప్రశ్నలు పుట్టాయి. తప్ప నేను చేతులు ఎత్తేస్తున్నాను. సహాయం చేయాలని చేశాను. బ్రేక్ వేయాలని చెప్పేసారంటే నేను బ్రేక్ వేస్తే బ్రేక్ మీద నిలబడ్డదండి. ఒకే ఒక్క బ్రేక్. యవనస్తులారా, వీళ్ళందరూ నాకు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, నాకు వాగ్దానాలు చేసిన వాళ్ళు. అర్థమైందా మీకు? ఇలాంటి కొన్ని వందలు నేను చెప్తాను. వారందరినీ కూడా విడిచిపెట్టి వాక్యం, నాకు నిజమైనటువంటి స్నేహితుడు నాకు దొరికాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు, ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన్ను కలిగి ఉండండి. నిద్ర వస్తుందా? ఆ స్నేహితుడే మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. వీళ్ళు వచ్చి ఆయనకి దెబ్బలు తగిలాయి కానీ నాకు తగలేదు. వాళ్ళు జీప్ దగ్గరికి రాబడికి ఒక్కొక్కడు ఎన్ని దెబ్బలే నా దగ్గరకు వచ్చి జీప్ ఎలా అయింది అలా అడుగుతున్నారు. జీప్ ఎలా అయింది అలాంటి నా ప్రభువు. అర్థమైందండి? మీకు ఒక నిజమైనటువంటి స్నేహితుడు ఉన్నాడని గుర్తించండి. మనకు ఒక నిజమైనటువంటి తండ్రి ఉన్నాడని గుర్తించండి. ఆపత్కాలంలో సహాయం చేయవాడు ఒకడు ఉన్నాడని గుర్తించండి. మరణము తప్పించడం దేవుని యొక్క వశమని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది.
కాబట్టి మీ యొక్క చూపు ఫ్రెండ్స్ కాదు. ఆ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళిన తర్వాత నా దగ్గర డబ్బు ఉంటే బోల్డ్ మంది ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళు నిజమైనటువంటి స్నేహితులు కాదు. నిజమైనటువంటి స్నేహితుడు ఎల్లప్పుడూ సహాయపడేవాడే. అతను ఎప్పుడు నిజమైనటువంటి స్నేహితులు వీళ్ళు కాదు. కనుక యవనస్తులారా, వృద్ధులారా, పెద్దలారా, ఎవరైనప్పటికీ కూడా నిజమైనటువంటి స్నేహితులను మనం కలిగి ఉన్నాం. డబ్బంతా కూడా అయిపోయింది. అన్నీ నీళ్ళు వ్యాపారం. ఒకవేళ లంపరగుండ్లకి వెళ్ళారనుకోండి, గుర్రు 3 ముక్కలాట ఆడతారు. ఇలా అంటారు. ఫ్లవర్ ఎలా చూపిస్తారు, ఎలా అంటాడు, ఇలా అంటాడు, 100 ఇలా కీబోర్డ్కి 100కు 100 200 వచ్చేస్తాయి. ఈసారి 100తో ఆడను, నేను 500 రూపాయలతో ఆడతాను. 500 ఫ్లవర్ ఎలా పెట్టి 500 పెడితే 500కి 500 వచ్చేస్తాయి. ఈసారి 2000 నోటు ఉంటుంది కదా, అది తీస్తాను. ఇక చూసుకో, ఇక నేను డబ్బులు సంపాదిస్తాను. ముసలోళ్ళతో ఏంటి, వాళ్ళు ముసలోళ్ళు, వాళ్ళకి ఏం తెలుసు ఏది. ఇలా నానా వ్యాపారాలు ఉన్నాయి. చాలామందిని చూసినప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళు. ఇటువంటి వారి దగ్గర మీరు ఉండవద్దు అలా అని చెప్పేసారు. వారికి తెలియదు డబ్బులు సంపాదించాలని చూసుకునేవాడు. అంటే నిమిషాల ప్రకారంగా, అంటే ఏటకెళ్తే 300 రావట్లేదు, ఎలా అయితే 10,000 వచ్చేస్తుంది అనుకునేవాడు. అలాగూ తొందరగా సంపాదించాలంటే ఆలోచించకండి. హల్లెలూయా. ఈ డబ్బంతా కూడా పోయింది, మొత్తం అంతా పోయింది. బట్టలు కూడా మాసిపోతున్నాయి, తర్వాత చిరిగిపోతూ ఉన్నాయి. స్నానం లేదు, జుట్టు కత్తిరించుకున్నటకు డబ్బులు లేవు. అతను ఏం చేశాడు అలా అని చెప్పేసానంటే, ఆ పందులు ఉన్నటువంటి స్థలంలోనికి వెళ్ళాడు. అయ్యా, మీ దగ్గర ఏమైనా ఉద్యోగం ఉంటే నేను చేస్తాను అలా అని చెప్పాను. పందిరికాయ వేయాలని చెప్పేసాను. పందులు కాయాలని చెప్పేసానంటే ఇతను ఎక్కడ పడుకోవాలా? పందులు కుర్తు తాగే, నీరు తాగే ఆ కొట్టాలు ఉంటాయి కదా, అందులో పడుకునేవాడు అనమాట. అవి తాగేసిన తర్వాత ప్రస్తుతం దాన్ని అంతా కూడా ఇస్తాను. ఎటువంటి మురికి జీవితం జీవించాడు అలా అని చెప్పేసానంటే, ఆ యొక్క కొడుకు 2 బకెట్లతో తీసుకొచ్చి అక్కడ పెడితే ఇతనికి ఆకలితో ఉండేవాడు. పోనీ ఇదేనా తాగుదాం అలా అని చెప్పంటే అవి పందులు విడిచిపెడితే అవి కూడా తాగేసాయి. తల్లి యొక్క ప్రార్థన, హల్లెలూయా. తల్లి యొక్క ప్రార్థన ఎప్పుడూ కూడా ఆ వ్యక్తిని రేపుతూ ఉంటుందట. ఆ వ్యక్తి దగ్గరికి పరలోకము నుండి దేవదూతలు దిగారు. హల్లెలూయా. పరలోకము నుండి దేవదూతలు కింద దిగారు. అతనే, రే నీ తండ్రి ఎంత ఆస్తిపరుడో తెలుసా నీకు? ఎంత ధనమున్నతోడు వాడో తెలుసా నీకు? ఎంత డబ్బున్నతోడో, ఎన్ని ఎకరాలు ఉన్నాయో నీకు తెలుసా? నీ తండ్రి దగ్గర ఎంతమంది కూలి పనులు చేస్తున్నారో నీకు తెలుసా? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఎవరు లేపారు? దూతలు. ఎందుకు దూతలు ఇక్కడికి వచ్చారు? ఎందుకు ఇక్కడ దూతలు వచ్చారు? తల్లి యొక్క ప్రార్థన, తండ్రి యొక్క ఎదురు చూపులు. తండ్రి ఏ సమయంలో అయినా గేటు దగ్గరికి వెళ్ళి ఆ వచ్చేవాడు నా కొడుకు అలా అని చెప్పేసాను. అతడు ఎలా, నీవు అంతమంది మీ తండ్రి దగ్గర పనిచేస్తున్నారు, సమృద్ధమైన ఆహారం తింటూ ఉన్నారు, నువ్వేంట్రా ఇక్కడ ఏం చేస్తున్నావు అలా అని చెప్పేసని తల్లి యొక్క ప్రార్థన అతన్ని బుద్ధి వచ్చినట్లు చేసేది. అతడు లేచాడు, ఆకలితో ఉన్నాడు, రోగంతో ఉన్నాడు. ఎవరైనా సరే పోల్చుకోలేరు, కానీ తండ్రి పోల్చుకుంటాడండి తన కుమారుని. ఎంతో దూరం నుంచి బలం లేక నడుచుకుంటూ వస్తూ ఉంటే, బట్టలు చిరిగిపోయి వస్తూ ఉంటే, ఊరందరూ కూడా అతను ఎవరో గుర్తించలేని స్థితిలో ఉంటే, జుట్టు కప్పే అతను వస్తూ ఉంటే, ఇతడు బయట నుంచి ఎక్కడి నుండో
ఆ కొండ పక్క నుండి నడుచుకుంటూ వస్తున్నటువంటి అతని వైపు తన యొక్క తండ్రి యొక్క దృష్టి పడ్డది. తండ్రి యొక్క దృష్టి పడి అతనికి ఎవరో కాదు, నా కుమారుడు, హల్లెలూయా, అతను నా కుమారుడు వస్తున్నాడు అలా అని చెప్పేసి అతను దూరముగా ఉండగానే హల్లెలూయా పరిగెత్తుకొని పోయాడు, కౌగిలించుకున్నాడు. అతని యొక్క మురికి దోస్తులను చూడలేదు. హల్లెలూయా, నీ మురికి పాపమును దేవుడు చూడలేదు, నీవు తిరిగి వద్దులాయని చూస్తూ ఉన్నాడు. మార్పు పొందినట్లయితే, నీవు ఒప్పుకున్నట్లయితే, దేవుని దగ్గరకు వచ్చినట్లయితే, ఆ మురికి నువ్వు ఎంతటి పాపి అయినప్పటికీ, ఎంతటి మురుకు కలిగినప్పటికీ, ఎటువంటి జీవితంతో నువ్వు పడి ఉన్నప్పటికీ దేవుడు అదంతనే చూడట్లేదు. పరిగెత్తుకుని వచ్చాడు, నా కొడుకు నా దగ్గరకు వచ్చాడు, నా కుమారుడు నా దగ్గరకు వచ్చాడు. అతని మాట ఏమీ వినట్లేదు. అయ్యా నేను తప్పు చేశాను. ఏమంటే అది కావాలి, నా జీవితంలో నేను గొప్ప పొరపాటు చేశాను, నా యొక్క పొరపాటులన్నిటి నిమిత్తము కూడా నేను యోగ్యుడను కాను, నీ కుమారుడుగా ఉండటం కూడా నేను యోగ్యుడను కాను, అది కావాలి. మనం ఏం చూస్తామంటే ముసుగులు ధరిస్తున్నాం. దేవుడి దగ్గరికి ఎలా రావాలనేది ప్రవక్త చెప్తున్నారు. దేవుడి దగ్గరికి ఎలాగూ వచ్చి రవ్వా నా మురికి జీవితం బట్టి నేను ఒప్పుకుంటున్నానని ఏ సహోదరి అయినా, ఏ సోదరుడైనా, ఈడు మంచోడు కాదు, ఆడు మంచోడు కాదు, ఈడు మంచిది కాదు, ఆడు మంచిది కాదు, ఇది కాదండి, నా మురికి జీవితం మంచిది కాదు, రవ్వా సహాయం చేయతండి. చాడీకి చెప్పే నోరు ఇక్కడ దగ్గర పెట్టి, అక్కడ దగ్గర పెట్టి, ఇక్కడ పెట్టి, ఇక్కడ దగ్గర పెట్టి, అతను ఏమిటో నీకు తెలుసా? అక్కడ ఎక్కడ తెలీదా? అక్కడ అతన్నాడా? అతని గురించి నీకేం తెలుసా? ఇక్కడ ప్రవక్త ఎన్ని ఏం చెప్పట్లేదు. నీ మురుకు నువ్వు కడుక్కో, ఎవరు కొరకు నువ్వు ఆలోచించుకో, నీ మురుకును మాత్రం నువ్వు కడుక్కో. నేను తప్పిదము చేశాను, నేను పొరపాటు చేశాను, నీ వాక్యమునకు అవిధేయతగా ఉన్నాను, ప్రభువా నన్ను క్షమించాలా అని చెప్పేసరి ప్రవక్త ప్రసంగం చేసినప్పుడు ఆయన క్షమించమని అడుగుతూ ఉన్నాడు. వెంటనే ఈ పాప అంటే ఈయనే ఎలా అని చెప్పేసి నువ్వు అంటావు. ప్రసంగం చేసినప్పుడే ఆయన క్షమించమని అడుగుతున్నాడు. అయ్యా ఎట్టి యోగ్యత లేదు, ఇది నీ వాక్యం అయ్యా, నేను వివరించలేను, కానీ నీవు రావాలి వివరించుటకు. గంధకర్త రావాలి, గంధకర్త ఇప్పుతేనే దానిలో ఉన్నటువంటి భావం బయటకు వస్తుంది. ప్రభువా నేను ఒక నిమిత్త మాత్రుడను, ఓ మైకిలా నన్ను వాడుకో ప్రభువా అని నీవు రావాలని ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు వచ్చి నువ్వు విడిచి నీ పిల్లలతో నువ్వు మాట్లాడమని కోరుతూ ఉన్నాను. ఎటువంటి విధేయత అండి మనకు కావాలి, ఎటువంటి తగ్గింపు, ఎటువంటి ఒప్పుకోలు దేవుడిని చూస్తూ ఉన్నారు. ఎటువంటి ఆ దూరమున ఉండే ఉన్నప్పుడే అతడు పట్టుకొని ఆ తల కత్తిరించి అతనికి ఏం చేశాడండి? అతనికి శుభ్రం చేయించి, స్నానం చేయించి, ప్రశస్తమైనటువంటి వస్త్రాలు దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రశస్తమైనటువంటి వస్త్రాలు. ఆ వస్త్రము చాలా విలువైంది. ఏమిటనంటే ఆ వస్త్రము నీపై కప్పాలి అలానంటే ఏదో ఒకటి చనిపోవాలి. ఆ వస్త్రము నిన్ను కప్పాలి అలానంటే ఏదో ఒకటి చనిపోయాలి. యేసుక్రీస్తు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన యొక్క చర్మము లేక ఆయన యొక్క దుస్తులు లేక పరిశుద్ధాత్మ అనేటువంటి వస్త్రము ఎప్పుడైతే నువ్వు తిరిగి వస్తూ ఉన్నావో తను ఆయన నిన్ను కప్పుతాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి వస్త్రముతో నిన్ను కప్పి ముద్దు పెట్టుకొని నీకేమిస్తాడు చెప్పండి? ఏ నెట్టుకున్నాడు ఇటు అనాలనుకుంటున్నారు, కానీ నెక్స్ట్ మీకు అర్థమైపోవాలా. నెక్స్ట్ తర్వాత ప్రశస్తమైన వస్త్రం ఇచ్చి ఏలుకు ఉంగరాన్ని ఆయన పెడతానంటున్నాడు. ఏమిటా ఏలుకు ఉంగరం అలా అంటే వధువుకి ఆయన చేయబోతున్న కార్యం అదే. హల్లెలూయా! వధువుకి చేయబోతున్నటువంటి కార్యం అదే ఒక సూచనగా దేవుడు ఇవ్వబోతున్నాడు.
మార్పు చెందు ఓ సహోదరి, ఓ సోదరుడా, మార్పు చెందు. మార్పు చెందుట కాదు కానీ నేను అంటున్నా, ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకో. ఆయన యందు మీరు ఉంటే ఆ ఫలాలు వస్తాయి. ఆయన యందు ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఆ ఫలాలు తీగల్లో కనపడతాయి. ఆయన వాగ్దానం చేశాడు, ద్రాక్షవల్లి నేను, మీరు పిల్లలైతే, మీరు కుమారులైతే, మీరు ఆయన కుమార్తెలైతే ఆయనకున్న ఆస్తి, ఆయనకున్న హక్కు. ఆయన గాలితో మాట్లాడా, నువ్వు గాలితో మాట్లాడతావు. ఆయన దయ్యాలతో మాట్లాడా, నువ్వు దయ్యాలతో మాట్లాడతావు. ఆయనకున్న సర్వ హక్కులు కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు ఒప్పుకొనుట ద్వారా, పాపినని ఒప్పుకొనుట ద్వారా. నువ్వు ఎప్పుడైతే పాపినని నీవు చేసిన ప్రతి పొరపాటు కూడా, అది చిన్నదైనప్పటికీ కూడా నువ్వు ఒప్పుకొనవలసినదే. పునరుద్ధానమైనటువంటి ఆ వర్తమానం ప్రవక్త మాట్లాడినప్పుడు 30 మంది 2 గంటలు ఏడుస్తూనే ఉన్నారట. ఏమవుతున్నారని చెప్పేసానంటే, దేవుడు సహాయం చేయాలా అని చెప్పేసానంటే అది ఒక చిన్న మార్గం అండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వాక్యం విన్నారు కదా, దేవునికి మీ హృదయ స్పందన మీరు తెలియజేయాలి. ప్రతి ఒక్కరూ కూడా మీ చేతులు ఎత్తి, అయ్యా నేను ఇక్కడ ఉన్నాను, ఒప్పుకుంటూ నేను సిగ్గుపడటం లేదని నువ్వు చెప్పగలవా నా సహోదరి, నా సోదరుడా? ఇదిగో నా చేతులు నేను ఎత్తుకో ఉన్నాను. ప్రభువా, తప్పిపోయినటువంటి నన్ను వెదకి నన్ను రక్షించి ఉన్నావు. ప్రభువా, నీవు నా కొరకు దిగి వచ్చావు. ఈ పాపి కొరకు నాయన దూతలను పంపి బుద్ధి వచ్చినట్లుగా నాకు చేసి మరి కలిపి, ఇదిగో లే, నీ తండ్రి గొప్పవాడని నువ్వు నాకు బోధించావు. ప్రభువా, సహాయం చేయండి తండ్రి. దేవా, నిజమైనటువంటి తల్లి పరిచర్య చేయగోరుతున్నారా? ఓ సహోదరి, ఓ సోదరుడా, నిజమైనటువంటివి నీ పిల్లల కొరకు ప్రార్థించే తల్లిగా నువ్వు ఉండాలని ఇష్టపడినట్లయితే, నిజమే, ఇదిగో నా చేతిని, నా పిల్లల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నా పిల్లల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరి ప్రాయంలో ఉన్నటువంటి ఈ పిల్లల కొరకు నువ్వు ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ హృదయ స్పందన దేవుడితో చెప్పవలసిన అవసరం ఉంది. ప్రభువా, ఇదిగో నా చేతులు నేను ఎత్తుతూ ఉన్నాను తండ్రి, సహాయం చేయండి తండ్రి. నీ యొక్క హస్తము నాపై ఉంచు ప్రభువా. దేవాదీవ నన్ను బలపరచు ప్రభువా. నీ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని నాకు అనుగ్రహించు. నీ యొక్క ప్రశస్తమైనటువంటి వస్త్రము నాకు కావాలని నేను ఇష్టపడుతున్నాను తండ్రి. నీ వస్త్రముతో నన్ను కప్పని ప్రభువా. దేవా, నీకే స్తుతులు ఆయన. స్తోత్రము ప్రభువా, స్తోత్రము, స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీకే స్తుతులు ఆయన, స్తోత్రము. ఓ తండ్రి, ఇక్కడ అనేకమైనటువంటి చేతులు వారు ఎత్తుతూ ఉన్నారు. వారి యొక్క ఒప్పుకోలను చూస్తున్నావు. ప్రతి చిన్న పాపమును ఒప్పుకోమని నువ్వు చెబుతూ ఉన్నావు. ప్రభు, సహాయం చేయండి నాయనా. నీ యొక్క హస్తము నాపై ఉంచు ప్రభువా. నీ యొక్క హస్తము నాపై ఉంచు. నీ కుమారుడుగా, నీ కుమార్తెగా నేను ఉండటం ఇష్టపడుతూ ఉన్నాను. అనేక మంది చేతులు ఎత్తుతూ ఉన్నారు, నిన్ను భయపరుస్తూ ఉన్నారు. ఎంతో మంది ఒప్పుకుంటున్నారు. దేవ, సహాయం చేయండి. నీ కష్టం ఉంచండి, నీవే బలపరచండి ప్రభువా. ఓ తండ్రి, నూతన జన్మ, ఓ ప్రభువా, పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనుగ్రహించండి తండ్రి. సహాయం చేయండి ప్రభువా. సంఘం మాత్రమే, సంఘములకు మాత్రమే వచ్చట కాదు కానీ నీ ఎందుకు వచ్చి మాకు సహాయం చేయండి. నీవు మమ్మల్ని తాకాలని ఇష్టపడుతూ ఉన్నావు. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, నీ పరిశుద్ధాత్మైనటువంటి వస్త్రము ద్వారా రక్షణను కొనేను.
మొదటిగా నన్ను ప్రేమించెను. నాయన మీరు పాత్రలను పెట్టుకోండి. నాయన ఉపదలలో ఉన్నటువంటి దేవుడు నాయన ఆదరణ చేసిన చిన్న పొరపాటు మానవ జాతి అంతటికి కూడా నా దగ్గర మరణం తీసుకుని వచ్చట, వ్యాధిని తీసుకుని వచ్చట, మరి ప్రభుత్వాన్ని చూసి ఉన్నవుతుంటే మరి ప్రభు నీ బిడ్డల మరలా నీ యొక్కకు రావాలని మరి ప్రభు వారి కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలని ప్రభు
ఆ చర్మపు చక్కాలను మన ప్రభు ఆ జీవులను చంపి ఆ చర్మపు చక్కాలతో కట్టావు ప్రభు. ఇప్పుడు కూడా అదే దేవుడు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే తెలియనటువంటి గొప్ప తండ్రి. దేవుడి నుంచి చూపలేకపోతున్న ఎవరైనప్పటికీ ప్రభు ప్రమాదంలో ఉంటారని తెలుసుకోవాలని ప్రభుత్వం చెప్పారు. దేవుడి నుండి ఎవరైనా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నట్లయితే అతడు ప్రమాదంలోనికి వెళ్తున్నాడని ఒక చిహ్నాన్ని చూపిస్తున్నాం. దేవ సహాయం చేయండి తండ్రి. దేవుని కష్టపరచండి తండ్రి యొక్క ప్రార్థన ద్వారా తిరిగి తప్పిపోయినటువంటి వారు తిరిగి వచ్చారని మేము విన్నాము. దేవవారి తండ్రి దూతలు మరి ప్రభావం పరిచయం చేయడం జరిగింది. మరి తండ్రి గురించి ఆ ఆలోచనలు తీసుకుని వచ్చడం జరిగింది. ప్రభా పక్షరాజు యొక్క పిల్లలు మరి ప్రభా ఆ ఎదుగుతున్నటువంటి పక్షరాజు వైపు చూసే ఆ గొప్ప ధన్యతను అనుగ్రహించినట్లుగానే ఈ దీన పిల్లలకు ప్రభా ఈ పక్షరాజు యొక్క ఈ యొక్క యుగంలో ఈ పిల్లలకు నీవే బలం ఇచ్చి మరి తండ్రి ఎగురుటకు శక్తినిచ్చి నాయన నిన్ను స్తుతించుటకు నేను మహిమపరచుటకు ఓ ప్రభా నీ దగ్గర నోటి నుండి నోటికి ఆహారం తీసుకున్నట్లుగా ఈ కాలంలో మాట్లాడుతున్న ప్రతి స్వరము మరి తండ్రి పక్షరాజులు ఆ పిల్లలు ఎగురుతూ సంతోషం చెబుతూ నాయన ఎంతో ఆనందిస్తూ నాయన నీవే సహాయం చేస్తున్నావు నేను నమ్ముతూ ఉన్నావు. నాయన మరి తండ్రి అటువంటి పశ్చాత్తాపము ఒప్పుదల నువ్వు మనుషులను నువ్వు కోరుతూ ఉన్నావు ప్రభా. నాయన మరి తండ్రి అప్పుడే ఆ దత్తత స్వీకారం మరి ప్రభా అప్పుడే మరి ప్రభా ప్రశస్తమైన వస్త్రములు అప్పుడే తన చేతున్నటువంటి ఉంగరము తీసి మరి తన యొక్క కుమారుని చేతుల్లోకి పెట్టి ఉన్నావు ప్రభా. దేవ మరి తండ్రి అంత గొప్ప దేవుడు నాయన. ఇక్కడ ఎవరైనా అటువంటి తప్పిపోయినటువంటి స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే ఒకవేళ తప్పిపోయినటువంటి పిల్లల కొరకు బోధించే తల్లి స్థలంలో ఉన్నట్లయితే నాయన ప్రార్థన వింటున్నామని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభు సహాయం చేస్తున్నామని నేను నమ్ముతూ ఉన్నాను. నాయన ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డలకు ప్రతి కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నాయన ఈ యొక్క లైఫ్లో వాక్యం ఇచ్చిన ప్రభు నాయన మన తండ్రి అనేక మంది వారి వారి యొక్క గృహాల్లో ఉండి వాక్యం ఇచ్చున్నారు. నాయన మన తండ్రి తాడిపెట్టుకున్నాము మరి గొప్ప కొండేరుపేట మరి గొప్ప సంఘం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నాయన మరి తండ్రి అక్కడికి వెళ్ళలేనటువంటి ఆ సమయము బట్టి వెళ్ళలేకపోతున్నాను. మరి గొప్ప ఏదేమైనా ఈ యొక్క పాదులు పెడుతున్న ఆ సంఘం కొరకు అక్కడ ఉన్నటువంటి బిడ్డల కొరకు వారికి మంచి కాపుదలను అనుగ్రహించండి. గొప్ప మీ యొక్క వాక్యంలో ఘనత ప్రభావంలో రొట్టెలు భుజించడానికి కృపను అనుగ్రహించండి. సహాయం చేయండి. ఈ లైవ్లో నిలిచిన ప్రతి బిడ్డ కొరకు అలాగే మరి వాకులపూడి సూర్యాపేట మరి ప్రభు మరి అత్త కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నాయన మరి తండ్రి ఆ యొక్క మరి చేతికి మిషన్ పెట్టారని విన్నాం. నాయన నీవు పొందిన దెబ్బల చేత శుభ్రత స్వచ్ఛత కలిగి ఉన్న తండ్రి దేవ మరి ప్రభు డిఎస్ఎం కొరకు ఈ యొక్క పాపను పెడుతున్నాం. మరి బ్లాక్ ఫంగస్లో ఉన్నాడు దేవ సహాయం చేయండి. అలాగే మరి ప్రభు అబ్రహాము మరి తెలియక అబ్రహాం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నాయన మరి ఒకరికొకరు మరి కలుసుకోలేని పరిస్థితులు దేవ నీ యొక్క కష్టంలో పెట్టుచున్నాం. దేవ సహాయం చేయండి. నీ యొక్క కష్టం ఉంచండి నాయన. అలాగే మరి ప్రభు గడ్డిపేటలో వాక్యం ఇచ్చున్న నీ దేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన వారికి మీరు తోడేయండి. అలాగే ధాన్యం పెట్టుకు సంఘస్సు ఆ బిడ్డల కొరకు నీకు పాపలు తెలుసున్నాం. నాయన ఆ బిడ్డల కొరకు నీ యొక్క కష్టం ఉంచండి. ఇక సహాయం చేయండి నాయన. ఈ యొక్క వాక్యము అలాగే కొమ్మగిరిలో వాక్యం ఇచ్చిన నీ దేని బిడ్డలు మరి ప్రభు ఇంకా అనేక మంది వాక్యం ఇచ్చున్నారు. వారి లైవ్లో ఇచ్చిన ప్రతి బిడ్డల కొరకు నీకు పాపలు పెడుతున్నాం. నాయన ముఖ్యంగా ఈ స్థలంలో వారి చేతులెత్తి నిన్ను మహిమపరుస్తూ నిన్ను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తూ నాయన తమ యొక్క ఒప్పుదలను నాయన నన్ను క్షమించమని వేడుకుంటున్న ఎవరి బిడ్డలు వృద్ధులు అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మేము ఎంత వయసులో పెద్దవారైనప్పటికీ నీ యొక్క చిన్నపిల్లలు పంపారు దేవ ఎంత శ్రద్ధాయిగా నీవే మాకు బలించినటువంటి దేవుడు, స్వస్థపరిచినటువంటి దేవుడు. నీ గాయపరచడం వస్తుంది దేని బిడ్డలకు కూర్చున్నాం మేము నమ్ముతూ ఉన్నాం. అలాగే కాశీరత్నం యొక్క కుటుంబం కొరకు కుమారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన మన ప్రభావ బంధు సారం కొరకు నీకు పాపంలో పెడుతున్నాం. నాయన మరి తండ్రికి కావాల్సిన ఆరోగ్యం మీరు చేకూర్చండి. సహాయం చేయండి నాయన. ఇంకా అనేక మంది మరి ప్రకటించబట్ట జరిగి ఉన్నది నాయన. వారందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తుండవచ్చు. సాక్ష్యాలు ఎంతోమంది చెప్పారు. వారికి చేసిన ప్రతి మేలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన మాకు మంచి స్నేహితులు ఉన్నారు అలాంటి నీవే ప్రభావ దేవ మరి తండ్రి. మాకు ఈ లోకంలో ఎవరు ఉన్నప్పటికీ ఎంత గొప్పవారు ఉన్నప్పటికీ వారు మాకు సహాయం చేయలేరు. కానీ నువ్వు మాత్రమే స్నేహితులు తండ్రి దేవ. ఇక్కడ అందరికీ మా అందరికీ
ప్రభు నువ్వు స్నేహితుడు అని, మరి ప్రభు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, నాయన ఏ ఒత్తిడి వచ్చినా 24 గంటలు మరి ప్రభు నా అర్ధరాత్రి నేను అడిగినప్పటికీ గొప్ప నువ్వు రంగం మీదకి వచ్చిన పరిస్థితులన్నిటినీ కూడా తారుమారు చేసే దేవుడు, మా యొక్క వ్యాధులను చూసినటువంటి దేవుడు, మా యొక్క దుఃఖమును చూసినటువంటి దేవుడు, మా పరిస్థితులన్నిటిని కూడా తారుమారు చేసే దేవుడు మాకు మా గొప్ప. నీవే మాకు స్నేహితుడు, యాజకుడు, బోధకుడు, గొప్ప సమస్తము నీవే ఉన్నావు ప్రభు. ఇమ్మాన్యులుగా మీరే మాకు తోడే ఉండి బలపరిచి నాయన ఇంకా అనేక మంది వారి యొక్క సమస్యలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. వారందరి కొరకు మేము చేతులెత్తుతున్నాం, సహాయం చేయండి. ఇక్కడ ఎవరైనా బలహీనగా ఉండి చేతులెత్తుతున్నట్లయితే వారికి వాక్యం వినుట ద్వారా వారు స్వస్థపడుతూ ఉన్నారని వారు గ్రహించి తిరిగి వెలుదురు కాక నా తండ్రిని సంతోషపరిచిన స్థుతులు. ఈ గాయపరచున్న దీని బిడ్డలకు ఉంచుదని పొందాలి, సహాయం చేస్తున్న పొందాలి. ఈ లైవ్లో ఉంచున్న ఈ దీని బిడ్డలకు కూడా పొందాలి. వారి యొక్క బలహీనతతో ఉన్నట్లయితే వారి చేతులెత్తుకు చూచుతున్నటువంటి దేవుడు నాయన వారికి సహాయం చేసే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో సహాయం చేయాలి. ఈ యొక్క కష్టపుచ్చున్న మా ప్రభు యేసుక్రీస్తు నామములో నామ తండ్రి పర్వతమున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధము గాక, ఈ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్రం పర్వతం భూమి మీద జరిగిన గాక, అందరి ఆహారం మనం దయచేయము, మరో శక్తి మనం క్షమించము, స్వతంత్ర తెప్పించము, రాజ్యం శక్తి మహిమ నిరంతరంగా తండ్రి. మా ప్రభువైన యేసుక్రీస్తు కృప విశాఖమైన వధువుపై ఇక్కడ నిలబడిన మోకరించిన నీ దేని బిడ్డలపై ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సాలే ఆత్మీయత విశ్వాసంలో ప్రత్యక్షలో ఆహారంలో పొందుకుంటారుగాక. దేవుడి గురించి మాట్లాడారు.